హలో గాయ్స్, చికెన్ ఎలా చేద్దామో చూద్దామా. సో ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని అందులో కారం ఇంకా పసుపు, అందులోనే అల్లం పేస్ట్ వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని మ్యాగ్నేట్ చేయాలి. ఫస్ట్ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ ఇంకా చిల్లీస్, ఆనియన్స్, పుదీనా ఇంకా కొత్తిమీర అందులో వేసి కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని తీసుకుని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. సో బగారాకి సంబంధించిన ఐటమ్స్ అయితే వేస్తున్నాము. ఇక్కడ బగారాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని వేసినాం. చికెన్లో కూడా బగారా ఆకులు కొన్ని యాడ్ చేసినాం. సో తర్వాత అయితే మంచిగా కలుపుకున్నాం. బగారా దాంట్లో మేమైతే కొన్ని టమాటోస్ ఇంకా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. తర్వాత వాటర్ పోసుకున్నాం. సరిపడా వాటర్ పోసుకున్న తర్వాతనైతే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో తర్వాత ఈ వాటర్ వచ్చిన తర్వాతనైతే రైస్ యాడ్ చేయాలి. మేమైతే బాస్మతి రైస్ వేయలేదు, నార్మల్ రైస్తోనే చేస్తున్నాము. సో ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన వీడియోని అయితే క్యాప్చర్ చేయలేదు. సో మనమైతే మంచిగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 క్యాబ్ అయితే ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టేయాలి. అంటే హీట్ చేయాలి ఉండాలి. సో ఇది వచ్చేసి చికెన్ అండ్ ఇది వచ్చేసి బగారా రైస్.